కలిగిరి పట్టణంలోని ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రోడ్డుకు ఆనుకుని వాహనాలు నిలపడం, తోపుడు బండ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారంతో సిఐ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులు రోడ్డుపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపకుండా, వ్యాపారులు రహదారిని ఆక్రమించకుండా అవగాహన కల్పించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని సీఐ సూచించారు. ఈ డ్రైవ్ లో కలిగిరి ఎస్ఐ లతీఫున్నీసా, వింజమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు. కలిగిరి పట్టణంలో ఈరోజు ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వర్తించి రోడ్డు మీదకున్న అంగళ్ళోళ్ళందరికీ అవగాహన కల్పించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేని విధంగా డ్యూటీలు నిర్వర్తిస్తున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ అంటే పోలీసు వారి బాధ్యతే కాదు, ప్రజలందరూ కూడా సహకరించి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరినీ ట్రాఫిక్ అంటారు. అలాగే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలిగించని రీతిలో వాళ్ళ అంగళ్ళు మెయింటైన్ చేసుకోవాల్సిందిగా మేము అవగాహన కల్పించాము. ప్రతిరోజు ఈ విధంగా అవగాహన కల్పిస్తూ ఇది ఒక్కటే డ్యూటీ చేయాలంటే పోలీసు వాళ్ళు కూడా కాదు, వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు కూడా సహకరించి మీ వ్యాపారాలు ఇతరులకి ఇబ్బంది కలగని రీతిలో నిర్వహించుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా ఉండాలని ఇంతకుముందు కూడా అవగాహన కార్యక్రమం కల్పించాము. ఇప్పుడు హెచ్చరిస్తున్నాము వాళ్ళందరినీ. ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళ మీద కోర్టుకి కేసులు పెట్టి కోర్టుకి తిప్పడం జరుగుతుంది. దీన్ని గమనించుకొని వ్యాపారస్తులు ఎవరు కూడా అంగళ్ళని రోడ్డు మీదకి రాకుండా, ప్రజలు కూడా బళ్ళు నడి రోడ్డు మీద నిలపకుండా రోడ్డు భద్రత ప్రమాణాలను పాటిస్తూ, ముఖ్యంగా టూ వీలర్సు హెల్మెట్ ధరించి సరైన పత్రాలతోని మందు తాగి డ్రైవింగ్ చేయొద్దు, ప్లస్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేయొద్దు. మీకు ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మన రాష్ట్రంలో సరాసరిన యాక్సిడెంట్ల్లో 8,000 మంది పబ్లిక్ చనిపోతున్నారు. దానిలో 40% టూ వీలర్స్ వాళ్ళు చనిపోతున్నారు. 40%. ఇవన్నీ మనసులో పెట్టుకొని మోటార్ సైకిల్ యూజ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా చేయము. ఏదైనా సరే మాకు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని కోర్టుకి పెట్టేస్తాము. సరైన పత్రాలు లేకపోతే కోర్టుకు పెడతాము. కోర్టు ద్వారా వెహికల్ విడిపించుకోవాల్సి వస్తుంది. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.